అరే హరీష్ రావు గారు కేవలం రాజీనామా చేస్తాను అన్నది వాస్తవం. నేను పుట్ట రాజీనామాలు నాకు కొత్త కాదు, కానీ కేవలం రుణమాఫీ ఒకటే కాదు, 6 గ్యారెంటీలు 13 అంశాలని ఎప్పుడైతే అమలు చేస్తుందో ఆ రోజు ఖచ్చితంగా రాజీనామా చేస్తా నేను సిద్ధంగా ఉన్నట్టున్నారు. మీరు అమలు చేయడానికి సిద్ధంగా కూడా మిగతావి ఇంకా అది 2-3 నెలలు అవి కూడా అయిపోతాయి. అట్లా కూడా రెడీగా ఉండమని మీరు 15 ఆగస్టు లోపల అన్నారు కదా 2 లక్షల రుణమాఫీ కాదు, ఇప్పుడు అంటుండు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తది తెచ్చింది కదా 15 రుణమాఫీ కొరకే అన్నాడు ఆయన. బయట మీరు చేస్తే ఇది కలిసేటప్పుడు ఒకసారి చెప్పండి, మీరు రుణమాఫీతో పాటు ఇవన్నీ అంటాడు. ఎవడన్నా కనీసం మెడకాయ మీద తలకాయ ఉన్నాడు 6 నెలల్లో 1,00,000 ఇండ్లు కడతారా? 45 రోజులు సెంట్రల్ ఎలక్షన్స్కి పోయినాయి, మన ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు 70-80 రోజులు ఏది వర్కింగ్ డేస్, ఇప్పుడు 30-35 రోజులు, మొత్తం 110-120 రోజులు ఉన్నాయి. 120 రోజులలో నీకు 1,00,000 ఇండ్లు కడతారా? ఒకవేళ మనం ప్రాక్టికల్గా ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక అనేది మహిళలకు సంబంధించి మనం ఏది మహాలక్ష్మి పథకం కింద అది చేయడానికి మొడాలిటీస్ని తయారు చేయాలంటే 100 ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి 200 యూనిట్లు మనం ఏంది పవర్ ఫ్రీ పవర్ అన్నాం, ఇమ్మీడియట్గా అయిపోయింది కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఏమీ లేదు, 200 యూనిట్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాం, దానికి టెక్నికాలిటీస్ ఏమున్నాయి, లేడీస్ ఎవరైనా సరే ఫ్రీ బస్ ఎక్కడమే. దానికి ఇప్పుడు 2,600 కోట్ల పైచిలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది, ఆర్టీసీ లాభదాయకం అవుతున్నది. తర్వాత 22 కోట్ల టికెట్లు దిగినాయి. ఓడంటాడు లేడీస్ ఊరికనే ఆడికిడికి తిరుగుతున్నారు, అసలు ఆ పథకం ఎందుకంటే మరి మీరు రద్దు చేయమని ఏమన్నా అసెంబ్లీలో తీర్మానం పెట్టి అప్పుడు లేడీస్ చెప్పులు తీసుకొని కొడతారు. వాళ్లకు వర్కింగ్ ఉమెన్స్కు ఒక 2-3 వేల రూపాయలు మిలుగుతున్నాయి. దీర్ఘ ప్రయాణాలు చేసే లేడీస్కు సునాయాసంగా వాళ్ళు వస్తున్నారు, హైదరాబాద్కి రావాలన్నా, అటు కోదాడకు పోవాలన్నా, ఇటు కరీంనగర్కి పోవాలన్నా, ఇంటర్నల్గా కూడా వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. కొంతమంది ఏం పని లేకుండా లేడీస్ తిరగటానికి ఉంటారా? ఇట్లా పనితోనే ఉంటారు కదా, ఏదో 2-5% నేను గా ఊరు చూడలేదు, ఇప్పుడు కొండగట్టు పోయి వస్తా అంటారు, భద్రాచలం పోయి వస్తా అంటారు. అట్లా కూడా వాళ్ళ జీవిత కాలంలో తీరని కోరికలు తీరుతున్నాయి కదా, పోనీ యాదాద్రికి పోయి వస్తా అని చెప్తారు, ఏదో దేవాలయం అలంపూర్ పోయి వస్తా అంటారు. అంటే వీళ్ళకు కనీసం అప్పుడేమో ఆటో వాళ్ళని లేపిండ్రు, ఏంది బస్సులు వస్తే ఆటో వాళ్ళకి సమస్య అయితే ఈ మళ్ళీ వాళ్ళు అన్న రోజులే. ఇప్పుడు మనోడు ఆటో డ్రైవర్, కేటీఆర్ ఆటో డ్రైవర్ అయిన రోజులే ఆ సమస్య ఉన్నది, ఆటో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, క్యాబ్స్ ఏం నష్టపోలే. ఇది మనం సగటు స్త్రీకి మరింత ఆర్థిక ఊతం ఇచ్చే సాధికారిత ఇచ్చేదే అయింది కదా ఫ్రీ బస్ అనేది. ఇప్పుడు పరీక్షలు పెట్టాలి అని అప్పుడు ధర్నాలు చేసినాం, అది డిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ, పరీక్షలు పెడితే రద్దు చేయమని ధర్నాలు చేపిస్తున్నారు. కొన్ని అంశాల్లో ఉన్నాయి, ఏది టైం గ్యాప్ లేదు, కొన్ని అంశాల్లో మాకు చదువుకోవడానికి వీలు కావాలి, మొన్న టెట్ రాసినాం డిఎస్సి అని, ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ ఈ డిఎస్సినే ఎండింగ్ డిఎస్సి కాదు కదా, మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళలాగా కాదు కదా, మా ఏంటిది March 31 వరకు ఉన్న ఖాళీలను మనం అది సరి చూసుకోవడం, డిసెంబర్ ఏంది June 2లోగా నోటిఫికేషన్స్, అంటే ఈ 2-3 నెలల్లో, అక్కడి నుంచి నియామకాలు December 9th వరకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం. కానీ దయాకర్ గారు ప్రధానంగా ప్రతిపక్షాల డిమాండ్ ఏంటంటే 6 నుంచి 7 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి, జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది, ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఎందుకు ఇంత లాపర్వా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ డిమాండ్. అదే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆ గాయలో పెట్టిండు. కానీ 1,20,000 ఉద్యోగాలు బడ్జెటరీ పర్మిషన్స్తో చేయాల్సి వస్తుంది, వీళ్ళు మొత్తం సీజ్ చేసి పడేసింది వంతుల వారిగా. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 2,000 ఖాళీలు ఏర్పడతాయి అనుకో, దాన్ని క్లోజ్ చేసిండ్రు. వాటిని మళ్ళీ వేస్తే ఆ బడ్జెట్ వాటికి మళ్ళీ ఉంటుంది, బడ్జెట్లో పెడతాం. 1,20,000 ఉద్యోగాల నియామకాలు చేయాలంటే 6 నెలల్లో అయిపోతుంది ఆ ప్రాసెస్. నీకు గ్రూప్ 1 గ్రూప్ 2కే టెక్నికల్ ఇష్యూలు ఎన్నో వచ్చినాయి. అందుకనే ఎవ్రీ ఇయర్ ఏర్పడే ఖాళీలను ఆ ఇయర్ వేస్తూనే ఏవైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో ఆ బ్యాక్లాగ్స్ని దీంట్లో మర్జ్ చేయడం. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ జీతాల కొరకు మనం 50,000 కోట్లు పెడుతున్నాం అనుకోండి, 55,000 కోట్లు 60,000 కోట్లు పెంచాలి, పెంచి ఇగో 20,000 యాడ్ చేయాలి, ఇట్లా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు అది అక్యుములేటెడ్ అంటే ఏమంటాము, 10 సంవత్సరాల నుంచి
10 కాదు 12-13 సంవత్సరాల నుంచి వెయ్యని జాబులే అవి. సో వాటి స్లోగా బడ్జెటరీ కంట్రోల్కి తీసుకురావాలి, బడ్జెటరీ పర్మిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 55,000 కోట్లకి ఇప్పుడు ఈ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్లో మనం అనుమతులు తీసుకుంటాం సభతో. సో అవన్నీ తెలుసు వీళ్ళకు. వీళ్ళు కొంతమంది ఏమంటారు, కొంచెం తెలిసి తప్పు నోయింగ్ డిఫాల్టీస్, కేడీస్ అంటారు, వాళ్ళు చేసే ప్రయోగాలు. ఇప్పుడు 30,000 ఈ సంవత్సరం వచ్చినాక 30,000 నింపేస్తాం. అట్లా కాకుండా ఎట్ ఏ టైం మీరు 1,20,000 అంటే, నేను మొన్న సెక్రటరియట్లో ఒక మిత్రుని అడిగిన, మొత్తం ఖాళీల వివరాలు ఎట్లుంటే GADకి సంబంధించిన మిత్రుని అడిగితే, సార్ అటు ఇటుగా నాకు అనిపిస్తుంది 1,30,000 1,40,000 వరకు ఇంకా మిగులు ఉద్యోగాలు ఉండొచ్చు సార్ అంటే, వాటిని ఇప్పుడు మనం స్లాట్ చేయాలి. ఓకే, ప్రతి యానం ఎంత మనం చేయొచ్చో అది చేయాల్సిన అవసరం ఉంటుంది. అది నేను ఈ 5 yearsలో ఒక్క ఖాళీ లేకుండా జాబ్స్ అన్ని ఫిల్ అవుతాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 4,15,000 సంథింగ్ 50,000 దగ్గర ఉండే. సో మనం అదే సెట్ చేసుకొని పెట్టినా కూడా మీకు 5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు అది 2,30,000 2,40,000 వరకు ఉంటాయని ఒక అంచనా ఉంది. ఓకే, సో మనం కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే, మనం ఊరి భాషలో చెప్పాలంటే ఏమంటారు, గాబు నిండాలంటే, గాబు అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఏంది వాటర్ది నిండాలంటే, ఇప్పుడు సంపు నిండాలంటే 60% నిండి ఉన్నది. మనం 100% పోయాలంటే ఇక పోయాలి, పోర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అది చేయాలి. ఒకటేసారి పోయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 1,20,000 జాబులు అంటే అదనంగా ఉద్యోగాలకు ఒక 30,000 కోట్ల పైచిలకు మనం పే చేయాల్సి వస్తుంది. సో నీకు ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్న బడ్జెట్ సంబంధించి ఎక్స్పాండెడ్గా చేయాలంటే కూడా దానికి పర్మిషన్, సెంట్రల్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. అందుకనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కూడా జాబ్లు వేసేటప్పుడు మాకు చెప్పండి అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ విధానం వేరు. వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అసలు ఉద్యోగాలు ఇయ్యరు కేంద్రంలో. బీజేపీ వాళ్ళు మాత్రం గడగడ కొట్లాడతారు. రైతు రుణమాఫీ చేయరు వాళ్ళు. రైతు రుణమాఫీ చేస్తే అట్లెట్లా చేస్తావు, ఇట్లెట్లా నువ్వేమైనా చేస్తావా ఈ రాష్ట్రంకు అట్లా. కాబట్టి దీన్ని ఏమంటే, విద్యార్థి మిత్రులు కానీ నిరుద్యోగ మిత్రులు కానీ డిఎస్సి మళ్ళీ వెంటనే పడుతుంది. Group 1 మీన్స్ ఇప్పుడు హౌస్ అయిపోయిన తర్వాత. ఎందుకు ఈ మాట అంటే, నేను ముఖ్యమంత్రి గారిని కాకుండా మిగతా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అడిగినప్పుడు, ఇప్పుడు Group 1 పోస్ట్ అని రేపు వేస్తాం జాబ్ క్యాలెండర్. ఇప్పుడు యాడ్ చేసినాం అనుకో, రేపు 0 అని చూపించాలన్నా, Group 2 అని వేస్తాం. రేపు 1 నెల తర్వాత వేసే వాటిలో ఏమి వేయాలి, లేకపోతే డిఎస్సి అని ఉన్నది, రేపు దీంట్లో యాడ్ చేయన్నా మాకు ఎక్కువ వస్తాయని చాలామంది డిఎస్సి మిత్రులు అడిగారు. ఒకరిదేమో దీంట్లో యాడ్ చేయమని, ఏది మిగులు డిఎస్సి ఇంకా చాలా 8,000 నుంచి 12,000 మధ్యన ఉంటాయి, ఇంకా ఖాళీలు ఉంటాయి. మనం స్కూల్స్ మళ్ళీ పెంచుతున్నాం, ఇప్పుడు ప్రతి వర్గానికి పెంచుతున్నాం. తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రిక్రూట్మెంట్స్ లేవు. తర్వాత పాఠశాలలు, వివిధ పంచాయతీ పాఠశాలలు, కొన్ని రకాల పాఠశాలలు ఉన్నాయి, వాటికి అసలు రిక్రూట్మెంట్స్ టీచర్స్ వేయలే. వాటిని కూడా ప్రోది చేయడం ఒకటి. ఇప్పుడు వాళ్ళకి ఏం భయం పట్టిందంటే, మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ ఏ ఎలక్షన్ల ముందు వేస్తారో, ఇప్పుడే ఇప్పుడు కల్పురి అన్న మేము చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాం అని అంటారు. మీకు నెక్స్ట్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.